నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త సేవకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్. అక్క, శ్రీపాద శ్రీవల్లభని చరిత్ర అసలు ఆ పుస్తకాన్ని చూస్తుంటేనే చాలా 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 ఆనందం అనిపిస్తుంది. దాంతో కనెక్ట్ అవ్వాలి అని అనిపిస్తుంది. కనెక్ట్ అవుతాం కూడా. బట్ చదవాలి అంటే యోగ్యత రావాలి. అది వేరే విషయం అనుకోండి. మన దగ్గరికి రావాలన్నా, ఆ పుస్తకం మన చేతిలో ఉండాలన్నా ఎంతో కొంత యోగ్యత ఉండాలి. ఆయన అనుగ్రహం ఉండాలి. అసలు ఇంతకీ ఈ పుస్తకం ఎందుకు చదవాలి? ఎందుకు ఉండాలి? ఏముంటుంది అసలు ఆ పుస్తకంలో? చదివితే వచ్చేటటువంటి ఫలితాలేంటి? ఇత్యాది విషయాలక్క. చాలా చక్కటి ప్రశ్న పద్మిని. అసలు శ్రీపాద శ్రీవల్లభ అని పేరు చెప్పగానే నాకు తెలియని ఆనందం మనసులో నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు ఆయనకి ఏదో గత జన్మల సంబంధం ఉన్నట్టు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతలా కనెక్ట్ అయ్యి ఉన్నారు. అంతలా కనెక్ట్ అయి ఉన్నాం. శ్రీపాదుడు కూడా ఏమంటాడంటే నేనే దత్తుణ్ణి, నేనే దత్తాని అని అంటాడనమాట. నేనే దత్త అంటే దత్త ఉపాసన, నేనే శ్రీపాదుడిని అంటే నేనే శ్రీపాదుడిని అని అనేవారు అనమాట శ్రీపాదులు. అయితే ఎవరివైతే గత జన్మ కర్మలు తొలగిపోతాయో అప్పటి వరకు దత్తుడి గురించి తెలుసుకోలేరు. గత జన్మ పాప కర్మలు ఏవైతే ఇంకా చాలా అంటే భరించి 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 కర్మలు చివరకు ఆ కర్మలన్నీ అంటే ఇంకా కర్మ నేను భరించలేకున్నాను అన్నప్పుడు కొంతమందికి స్వామి పరిచయం అవుతారు. ఇంకొంతమందికి పరితపించే వారికి అంటే నేను దత్తుడు కోసము తెలుసుకోవాలి, దత్తుడు నీ గురించి నేను పూర్తి వివరాలు నాకు కావాలి అంటే వాళ్ళ కర్మలు తొందరగా తొలగిపోయాయి అనుకోవచ్చు మనం. కానీ దత్తుడి గురించి మనస వాచ కర్మన పరితపిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా స్వామి దగ్గర అవుతారు. కానీ చాలా మంది విషయాల్లో వాళ్ళ కర్మలు పరిపక్వం అయ్యే వరకు కూడా స్వామి దగ్గరికి రారు. అంటే గత జన్మ కర్మలు అంతెందుకు పద్మిని, నాకే ఎన్నోసార్లు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివితే ఎన్నో ఆటంకాలు కలిగజేశారు స్వామి. అవునా? ఎన్నో ఆటంకాలు గతంలో. ఎట్లాంటి ఆటంకాలు వస్తాయి చెప్పండి? మనం స్టార్ట్ చేయగానే అనుకోని అర్జెంట్ పని పడుతూ ఉంటుంది. లేదంటే ఎట్లాంటి పనులు అంటే అంటే ఎట్లాంటి పనులు మనం స్టార్ట్ చేస్తాము ఒక సంకల్పంతో, తప్పకుండా అక్కడ ఆ రోజు వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. ఏదైనా అక్కడ మన సైన్ ఉండాలి. ఇంకా సమయం లేదు, అక్కడికి వెళ్ళాలి, ఎమర్జెన్సీగా అటెండ్ అవ్వాలి. ఏదైనా ఎవరిదైనా హెల్త్ కండిషన్ అవ్వచ్చు, ఎవరైనా ఇదవ్వటం అవ్వచ్చు, ఎవరైనా కాలం చేసి ఉండొచ్చు. అలాంటి అలాంటివి కూడా వస్తాయి. లేదా మనకుండే ఉమెన్ ప్రాబ్లం రావచ్చు. ఇలాంటివి కూడా ఎన్నో సందర్భాల్లో జరుగుతుంటాయి. నా విషయమే కాదు, చాలా మందికి కూడా అలాంటివన్నీ దాటుకొని వచ్చిన తర్వాతనే మనం ఒక సాధకులం అవుతాం, ఒక సాధన చేస్తాము. డెఫినెట్లీ. అయితే ఇట్లాంటివి జరిగినప్పుడు నెగటివ్ వైప్ కే వెళ్తుంది బ్రెయిన్. ఏదో పరీక్షిస్తున్నారు, మనం దీన్ని నెగ్గాలి అని అనుకోం. ఇది స్టార్ట్ చేసాం, ఇలా వచ్చింది బాబోయ్, ఈ పుస్తకం వద్దు, ఇది చదవద్దు అన్న థాట్ లోకి వెళ్ళిపోతాం. అంటే స్వామి మాయ డెఫినెట్ గా కదా. మాయ అంటే నీకు క్లియర్ గా హింట్ ఇస్తున్నాడు, నువ్వు చదవాలి అని అంటే ఇంకా నీ కర్మలు మిగిలి ఉన్నాయి, అప్పుడే నీకు సమయం రాలేదు, ఇంకాస్త గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు ఇంకా నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి, నా నామస్మరణ చేయాలి, సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవాలి, దత్తస్తవం చదువుకోవాలి. ఇవన్నీ రోజు కంటిన్యూ నువ్వు చేసిన తర్వాతే నేను నీ దగ్గరకు వస్తాను అనే సంకేతాలు స్వామిస్తారు. ఒక్కసారి ఆయనను పట్టుకున్న తర్వాత ప్రతి స్పందనలు కూడా ఆయన నుంచి వస్తూనే ఉంటాయి, ప్రతి చోట. అంతవరకు దత్తాత్రేయ క్షేత్రాలు ఉన్నాయా అని కూడా ఎవరికి తెలియదు. అడుగడుగున దత్తుడు కనబడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే ఆయన్ని పట్టుకోవటం మొదలు పెడితే శ్రీపాదుని గాని దత్తుడిని గాని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గనక మీ ఇంట్లో పెట్టుకుంటే ఆ రోజు నుంచి మీ ఇంట్లో శుభశకునాలు మొదలవుతాయి, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ ఇంట్లో మొదలవబోతున్నాయి అనే సూచన. గుర్తుపెట్టుకోండి, దాన్ని భద్రపరచుకోండి, దాన్ని ఒక అద్భుతమైన గ్రంథంగా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకు అనంటే శంకర్ భట్ తనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలు, తన స్వామిని చేరుకోవటానికి
తను పరితపించినటువంటి విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి జననం నుంచి ఆయన కురవపురం క్షేత్రంలో ఉండి అంతర్ధానం అయిపోయే విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచారు. మన గురు చరిత్రలో అయితే చెప్పుకుంటామో అలాగే ఇందులో కూడా కర్మకాండ, భక్తికాండ, అలాగే జ్ఞానకాండ కూడా ఉన్నాయి. ఈ 3 కూడా ఉంటాయి. ఇవి చదవటం వల్లే మీ కర్మలు కూడా ఇంకా మిగిలున్న కర్మలు కూడా తొలగుతాయి. హ్మ్. అంటే ఇంకా ఒక దశ వచ్చేస్తది. ఒక పీరియడ్ వచ్చేస్తది. ఇంక నేను ఇంక నా వల్ల కాదు. నాకేంటి దారి అన్నప్పుడు గూడా ఒక్కోసారి ఈ గ్రంథం మనకు పరిచయం అవుతది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. సో, ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి. ఇంట్లో మనం ఖచ్చితంగా మీ చదివేటటువంటి పూజ ప్రయత్నం గదిలో చేయాలి. రైట్. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఉండాలి. రైట్. నేనెప్పుడూ చెప్తాను ఇలాంటి గ్రంథాల్ని పూజ చేసే మీరు స్టార్ట్ చేయాలి. ఎలా చేయమంటారు? గురునామస్మరణ గ్రంథాన్ని చక్కగా పట్టు వస్త్రంలో పెట్టుకోండి. దీపారాధన చేసుకోండి. దేవుడి గది శుభ్రం చేసుకోండి. హ్మ్. చరిత్ర పారాయణం చేస్తున్నాము అనంటే దేవుడి గది మొత్తం శుభ్రం చేసుకోండి. హ్మ్. తర్వాత ఆ చరిత్రను అక్కడ పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించండి. స్వామి మీరు మా జీవితాన్ని మార్చేటటువంటి గ్రంథాన్ని మాకు అందజేశారు. ఈ గ్రంథం పూర్తి చేసే శక్తి మీరు మాకు ప్రసాదించాలి. అలాగే ఈ గ్రంథము చదివినంత సేపు మేము మీ ఆలోచనలతోనే నిండి ఉండాలి. అలాగే అప్పుడు జరిగిన విషయాలు గూడా మీ కళ్ళకు కట్టినట్టు కనబడాలి. అలాగే మీ కర్మల్ని తొలగించాలి. మీ సంకల్పం నెరవేరాలని మనసా, వాచా, కర్మన నమస్కారం చేసుకొని, చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, అగరత్తులు ధూపం వేసి, ఇల్లంతా గూడా ధూపం వేసి, స్వామికి చిన్న నైవేద్యం చేసుకొని, పసుపు రంగు నైవేద్యాలు పెడితే ఇంకా మంచిది. ఏమీ లేకపోతే అరటిపళ్ళు పెట్టైనా మీరు మొదలుపెట్టుకోవచ్చు. రైట్. అంటే ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా హ్మ్. ఆటంకాలొచ్చాయి అనంటే, ఇంకాస్త గట్టిగా పట్టుకోవాలి. ఇంకా పాపకర్మల పరిపక్వం అయ్యేటటువంటి పరిస్థితి మనకి రాలేదు అని అర్థం చేసుకోవాలి. ఇంకాస్త గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ అడ్డంకులొచ్చినా మళ్ళీ ఇంకొకసారి మొదలు పెట్టాల్సుంటుంది. అడ్డంకులొచ్చినప్పుడు ఏం జేయాలి అనంటే, స్వామి ఇంకా మాకు సమయం ఇస్తున్నారంటే, నేను దత్తనామం జేయాలి. హ్మ్. సిద్ధమంగళ స్తోత్రం జేయాలి. స్వామి తొందరగా దేనివల్ల ప్రసన్నమవుతారు? సిద్ధమంగళ స్తోత్రం వల్ల. ఆయనకు చాలా ఇష్టం సిద్ధమంగళ స్తోత్రం అంటే. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మనకి అధ్యాయంలో శ్రీవల్లభ చరిత్రలో 17వ అధ్యాయంలో గూడా ఇచ్చారు స్వామి. ఆ! సిద్ధమంగళ స్తోత్రం సిద్ధమంగళ గురించా? స్తోత్రం ఓహ్! గురించి. ఓహ్! హుహు. చాలా క్లియర్‌గా సిద్ధమంగళ స్తోత్రం ఉంటుందందులో. హ్మ్. హ్మ్. చరిత్రలో ఉంటుంది. హ్మ్. మనం చెప్పింది అందులో నుంచి తీసే జెప్పాం. అది ఎంత మిరాక్యులస్ స్తోత్రం అంటే స్వామిని మిమ్మల్ని చాలా తొందరగా మిమ్మల్ని స్వామి దగ్గరికి చేరుస్తుంది. రైట్. వాటి పర్మిషన్ గూడా మీకప్పుడొస్తుందనమాట. చదివే డెఫినెట్లీ. పర్మిషన్ కూడా. డెఫినెట్లీ. అయితే నిత్య దైనందిన జీవితంలో ఇదొక భాగం అయిపోవాలి. పొద్దున పూజ చేసుకునేటప్పుడు చదువుకోవాలి. అవును. రాత్రి పడుకునే ముందు కూడా చదువుకోవాలని చెప్తూ ఉంటారు. అవును. చాలా చదువుకోవచ్చా? మంచిది. రాత్రి హ్మ్. పడుకునేటప్పుడు గూడా హ్మ్. మీరు ఒక అధ్యాయం చదువుకోవచ్చు. హ్మ్. లేదంటే శ్రీపాదుడిది సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చు. రైట్. అయితే ఈ నాన్ వెజిటేరియన్స్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా మేము తినేసామండి. మరి సిద్ధమంగళ స్తోత్రం రాత్రి పడుకునే ముందు చదువుకోవచ్చా అన్న డౌట్ వస్తుంది. అప్పుడు నాన్ వెజిటేరియన్స్ అవాయిడ్ చేయాలి దాన్ని. అబార్ట్ చేయాలి. తిన్న రోజు మాత్రం అవాయిడ్ చేసేయండి హ్మ్. అని చెప్తాను. హ్మ్. హ్మ్. తిన్న రోజు చదవకండి దయచేసి. హ్మ్. ఎందుకంటే దత్తుడికి, నాన్ వెజ్‌కి చాలా దూరం హ్మ్. ఉంది. హ్మ్. తినకూడదు. అస్సలు తినకూడదు, తిని చెయ్యకూడదు. చెయ్యకూడదు. హ్మ్. హ్మ్. అలాంటి రోజు మానేయండి. హ్మ్. హ్మ్. తర్వాత మిగతా రోజులన్నీ చేసుకోండి. రైట్. ప్రాబ్లమ్ లేదు. అయితే ఈ శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి పద్మిని. హ్మ్. ఒకసారి మొత్తం కూడా విషమ పరిస్థితి వచ్చేస్తుంది. పిఠాపురంని పీఠికాపురం అంటారు అందులో. ఎలా అంటే కలరా వచ్చేస్తుందనమాట. అంతా గూడా కలరా వచ్చేస్తే ఏం చేయాలో అర్థం గాదు. అంతా తెలీని. అందుకే యజ్ఞాలు, హోమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అప్పుడు బాపనార్యులు గారు తొందరగా అలర్ట్ చేసేసి ఆహ్, ఎలాగైనా ఇప్పుడు ఇది అవ్వాలి అంటే మనం ఒక యజ్ఞ యాగాదులు చేయాలి. అది వెళ్ళి వర్షం కురవాలి. అందులోనే ఈ క్రిమకీటకాలు సంహరించాలి అని చెప్పి ఆయన ఒక స్మరణ అంటే ఒక యజ్ఞ యాగాల గురించి ఆయన మొదలుపెట్టేసి ఒక సంకల్పం అంటే ఈ వ్యాధి నుంచి నిర్మూలన అవ్వాలి. ఈ పిఠాపురం మొత్తం అని వెంటనే ఆయన చేసిన తర్వాత వాన కురుస్తుంది. ఆ వాన కురుస్తున్నంత సేపు కూడా ఆయన ఆ మంత్రాన్ని పట్టుకుంటారు. హ్మ్. వెంటనే ఈ పెద్ద పెద్దవి తీసుకెళ్ళి పెడతారు వర్షంలో. హ్మ్. ఆ విషక్రిములు అన్నీ కూడా అందులో పడతాయంట. బా విషక్రిములు పడేవందులో. అది శ్రీవల్లభ చరితామృతంలో ఉంటుందందులో. అందుకని అందరూ మేము యజ్ఞం ఎందుకు జేయాలి? మేము హోమం ఎందుకు జేయాలి? లేదంటే అక్కడ జరిగే హోమంలో మాకు పాల్గొనటం అవసరమా? అని ఆలోచించకూడదు. ప్రపంచ శాంతి కోసం, లోక కళ్యాణం కోసము, మీ శ్రేయస్సు కోసమే ఈ యజ్ఞాలు, హోమాలనేవి జరుగుతాయి.
మీరు అందులో పాలు పంచుకుంటున్నారు అని అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మీరు పాలు పంచుకోగలరు. ఆ. అది మీకు సంబంధించి విషయాన్ని చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తప్పకుండా అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం అని కొడితే చక్కగా మనకి పిఠాపురంలో దొరుకుతుంది కూడా కాబట్టి దొరుకుతాయి. పిఠాపురంలో దొరుకుతుంది. ఖచ్చితంగా కొనుక్కునే ప్రయత్నం చేద్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జయ గురుదత్త. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపత్తి.